చదువుకొని రైట్ ఇక వివరాలు చూద్దాం. చిత్తూరు జిల్లా గంగవరంలో సైకో వీరంగాన్ని సృష్టించాడు. ఏకంగా పోలీస్ జీపుని దొంగతనం చేసి అదే వాహనంతో ఆటోతో పాటు మరో కారుని కూడా ఢీకొట్టాడు. ఈ ఘటనలో పలువురికి తీవ్రమైన గాయాలయ్యాయి. ఇక ప్రజల తిరుగుబాటుతో సైకో చెరువులో దూకినట్లుగా సమాచారం. అతి కష్టం మీద ఆ సైకోను పోలీసులు బంధించారు. విజువల్స్ చూస్తున్నాం. చిత్తూరు జిల్లా గంగవరంలో సైకో వీరంగాన్ని సృష్టించాడు. ఏకంగా పోలీస్ జీప్ని దొంగతనం చేసి అదే వాహనంతో ఆటోతో పాటు మరో కారుని కూడా ఢీకొట్టాడు. ఈ ఘటనలో పలువురికి తీవ్రమైన గాయాలైనట్లుగా తెలుస్తోంది. ప్రజలు తిరుగుబాటు చేయడంతో సైకో చెరువులోనికి దూకి ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేయగా అతి కష్టం మీద ఆ సైకోను పోలీసులు బంధించారు. రైట్ ఇక విజువల్స్ లో చూస్తున్నాం. ఈ ఘటన చిత్తూరు జిల్లా గంగవరంలో చోటు చేసుకుంది. సైకో వీరంగాన్ని సృష్టించాడు. ఏకంగా ప్రభుత్వ వాహనాన్ని దొంగిలించి యాక్సిడెంట్ చేయడమే కాదు ఆత్మహత్య ప్రయత్నం చేశాడు. దీంతో పోలీసులు ఆ సైకోను అతి కష్టం మీద బంధించినట్లుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రవివర్మ అందించడానికి ఉన్నారు. రవివర్మ, చెప్పండి. గంగవరం మండలంలో సైకో వీరంగం సృష్టించారు. ఇవాళ ఉదయం అంటే పోలీసులు గత 10-15 రోజులుగా గంగవరం మండల ప్రాంతంలో అన్నోన్ పర్సన్ గా తిరుగుతున్న నేపథ్యంలోనే స్థానికులు అతనికి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆ మేరకు పోలీసులు అతను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ తీసుకెళ్తున్న క్రమంలోనే అతను తప్పించుకునే ప్రయత్నంలో బీచాడి కిందికి దొక్కడంతోనే పోలీసులు అతను పట్టుకునే ప్రయత్నం చేశారు. వెంటనే పోలీసులు కళ్ళు గప్పి పోలీసు వాహనాన్ని చోరీ చేసి తప్పించుకునేందుకు ప్రయత్నం అయితే చేశాడు. ఈ క్రమంలోనే దాదాపు ఎదురుగా వస్తున్నటువంటి 3 వాహనాలు ఢీకొన్నారు. అలాగే దాదాపు 4 అయితే గాయాలయ్యి వాళ్ళు స్థానికంగా ఉన్నటువంటి పల్మనేరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఎట్టకేలకు పోలీసులు వాహనాన్ని ఆపే క్రమంలోనే అతను వాహనం వదిలి చెరువులోకి దూకి పరారయ్యేందుకు ప్రయత్నించాడు. అయితే చెరువులో దూకిన ఆగంతకు సైకో అతను బొద్దలో చిక్కోవడంతోనే వెంటనే పోలీసులు స్థానికంగా ఉన్నటువంటి ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చి అతన్ని కాపాడే ప్రయత్నం చేసి అదుపులోకి తీసుకుని కాపాడించి ఆసుపత్రికి అయితే తరలించారు. అతను బెంగళూరు చెందినటువంటి వాటిగా గుర్తించారు. ప్రస్తుతానికి అతను ఆసుపత్రిలో అయితే చికిత్స పొందుతున్నాడు. గత కొద్ది రోజులుగా ఇదే ప్రాంతంలో అన్నోన్ పర్సన్ గా తిరుగుతున్నాడు. అంటే మెంటలీ డిజేబుల్ లేదంటే గంజాయికి బానిస ఉన్నంత వ్యక్తి అనేది విచారణలో తెలుస్తుందని చెప్పి కూడా పోలీసులు భావిస్తున్నారు. అయితే అతను అదుపులోకి తీసుకుని విచారించే క్రమంలో చికిత్స నిమిత్తం అనంతరం అతను అదుపులోకి తీసుకుని విచారిస్తామని చెప్పి కూడా పోలీసులు అయితే పేర్కొంటున్నారు. జమీమ్మ. రైట్, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రవివర్మ. సో ఇవి ఇప్పటి వరకున్న బులెటిన్లోని అప్డేట్స్. మరిన్ని వివరాల కోసం కీప్ వాచింగ్ ప్రైమ్9. నిజం ఇదే మా ఇజం.